ఏదో ఒకటి చేయండి, చేస్తారా? ఏం చేయలేరు కదా. తాగిన తర్వాత ఏదో అంటే సరే నువ్వేం చేసినా ఓకే. మరి ఇద్దరు ఒకసారి వచ్చినా పర్లేదు, ఒకసారి వచ్చినా పర్లేదు. నువ్వు ఒక్కడు వస్తావా? ఆయన వెనకాల పెట్టించుకుంటాడా అని అడిగా. సరే ముందు పెట్టించుకుంటావా? ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇద్దరు తగులుకుంటా కావాలంటే. ఒత్తించుకునేటప్పుడు నీకు 500 ఇస్తా. ఫస్ట్ ఏది ఒత్తుతావు? చెయ్యాలి. అబ్బాయి చెప్తున్నాడు చెయ్యాలి, ఒప్పేసుకున్నాడు. ఈ అబ్బాయి పద వెళ్దాం ఇంకా. మరి ఒకటేసారి ఇద్దరు ఎరుపుకులు వస్తాను, లేదా ఇద్దరు ఎవరినో ఒకరిని సెట్ చేసుకుంటా. హలో, ఎక్స్క్యూజ్ మీ అబ్బాయిలు, ఒకసారి ఇటు వస్తారా? ఎందుకు ఏందంటే ఇక్కడ రా చెప్తా. ఈ అబ్బాయి భలే ఉన్నాడే. ఏదో ఒకటి చేయండి, చేస్తారా? ఏం చేయలేరు కదా. ఇట్రా ఇటొక్కలు అటొక్కలు చెయ్యి. మరి ఏం చేయలేనప్పుడు ఎందుకు ఇట్లా వచ్చావు? ఇట్రా ఇడగరా. సరే కానీ నేను ఇవాళ పబ్బుకి వెళ్ళాలి, మీరు వస్తారా? నువ్వు ఉన్నావు, నువ్వేం చేస్తావు? నీకు లవర్ ఉందా? బయటది కాదు, ఇప్పుడు నాకు లవర్ కావాలి. ఎవరో ఒకళ్ళు వస్తారా? బయట నీకు అసలు లెగుతుందో లేదో తర్వాత సంగతి. మళ్ళీ నన్ను చేయటం ఏదో అయిపోవటం. పబ్బుకే రమ్మంటున్నా, నేను రూమ్కి రమ్మంటున్నా. సరే నువ్వేం చేసినా ఓకే. మళ్ళీ ఇంకెందుకు? పబ్బుకి రండి, నా కంపెనీ కోసం తాగుదాము. ఈ కంపెనీ కోసం మేము ఎందుకు వస్తాం? మరి ఏ కంపెనీకి వస్తావు? అసలు పబ్బుకే వెళ్ళేది. మరి పబ్బుకే ఎట్ట కొడుతున్నా నేను? చేత్తో కాలుతో కొట్టినాయా? నాకు మరి ఆయన కొట్టేది అన్నాడు, అందుకే నాకు కొట్టేది అవన్నీ రావు, జస్ట్ పట్టుకోవడమే వచ్చు. కొట్టట్లేదు అన్నాడు, చేత్తో కాలుతో కొట్టండి అనలేడు. సరే పప్పుకి వస్తారా రారా? ఇద్దరు ఎవరో దేనికోసం రావాలి? ఇద్దరు ఒకసారి వచ్చినా పర్లేదు, ఒకసారి వచ్చినా పర్లేదు. ఇద్దరం వచ్చి ఏం చేయాలి? కంపెనీ డాన్స్. నీకా? పబ్బులో సామి డాన్స్ లో ఎత్తానికి రమ్మంటున్నాను. నాతోనా? నాకు మామూలుగా ఎప్పుడు పబ్బుకి వెళ్ళాలని ఇద్దరు అబ్బాయిలు కావాలి, ఇద్దరు లవర్స్ కావాలి. ఇట్లా వెళ్ళాలి మధ్యలో. నేను ఇద్దరు కావాలి, వస్తారా రారా? నువ్వు ఒక్కడు వస్తావా? నువ్వు వస్తావా? మరి ఎందుకు రానప్పుడు ఎందుకు ఆగారు? ఒకసారి నీ షర్టు చూద్దాం. అంటే పబ్బుకి వెళ్ళేటప్పుడు బాగుంటుందో లేదు. వెనక్కి తిరుగు, ఏమన్నా ఇంకా వెనకాల పెట్టచ్చు కదా. అదే మామూలు ఇన్షర్ట్ లో పెట్టుకోవచ్చు కదా. అదేనయ్యా షర్టు ప్యాంట్ లో. అర్థమైతే నేను బూతులు మాట్లాడే టైప్ కాదు. అట్టాంటి అమ్మాయిని కాదు నేను. నేనెందుకు అయ్యో రామ అట్టాంటి మా ఇంట్లో నేను బూత్ అదే ఆయన వెనకాల పెట్టించుకుంటాడా అని అడిగా. సరే ముందు పెట్టించుకుంటావా? షర్టు లోపలికయ్యా ఎక్కడ దాకా వెళ్ళిద్ది? మా లోపల దాకా వెళ్ళిద్దా? తగిలిద్దా నీకు? అబ్బో ఎంత దాకా వచ్చిందో కాదు. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు ఇన్షర్ట్ చేసుకుంటారు కదా బయటకు వెళ్ళడానికి, అట్లా మరి మీకు ఏమైనా తగులుతాయా షర్ట్కి? నీళ్లు పడినట్టు అనిపించిద్దా మీకు షర్ట్ లోపలికి వెళ్ళినప్పుడు? ఇన్షర్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మాట అట్లా అనిపిస్తుంది. టాయిలెట్ వస్తే అర్జెంటుగా మళ్ళీ దాంట్లో పోసేస్తే. సరే ఇదంతా ఎందుకు, తర్వాత మనం రూమ్ లో చూసుకుందాం కానీ ముందర ఇప్పుడు అదే పబ్బులో రూమ్ ఉంటది, వాష్రూమ్ ఉంటది. అక్కడ రూమ్ నేను చెప్తుంది. చేతులు కడుక్కుంటాం, చేతులు కడుక్కోవడానికి వాష్రూమ్. అందుకే వెళ్ళాలి. మరి ఇంక దేనికి వెళ్తావు నువ్వు?
దానికి ఇద్దరం కడగాల చేతులు కడగడానికి అంటే నువ్వు మళ్ళీ ఎక్కడెక్కడ చేతులు పెడతావు కదా అప్పుడు కడుక్కోవడానికి వెళ్ళాలి. ఇక్కడ మేమెందుకు పెడతాం మీకు? నాకు కదా ఎవరికైనా పెడతావు కదా, ఎవరికి అది అది మీ ఇష్టం. ఎవరు పెడతానని నేను సెట్ చేసి పెడతా కావాలంటే. అక్కడ లోపలికి వెళ్ళేదాకా మీ ఇద్దరు నాకు లవర్స్ ఉండండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇద్దరు తగులుకుంటా కావాలంటే. మీరు ఇంకొక ఇద్దరు నగులుకోండి. డాన్స్ అయినా ఇంకేమైనా చేస్తారు లోపలికి వెళ్ళినాక? లోపల బెడ్రూమ్ లో అవన్నీ ఉంటాయి మీరు చేసుకుంటా అంటే. బెడ్రూమ్ ఎందుకు ఉంటుంది? ఉండిద్ది. ఈ మధ్య పెడుతున్నారు పబ్బుల్లో. సపరేట్ పెట్టి మా కోసం కాదు, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వచ్చేటప్పుడు వాళ్ళ కోసం పెట్టారు పబ్బు. అట్ట పెడతారు పబ్బులో. నీకెందుకు అవన్నీ బిల్లు నేను కడతాను. అంకుల్ వీళ్ళు పబ్బు రమ్మంటే రావట్లేదు. చూడ అంకుల్ రమ్మంటుంది, ఇట్లా వాడి పోయేటోళ్ళు పట్టుకొని మమ్మల్ని పబ్బు గిబ్బుకి రమ్మంటుంది. అది చూసావా డైరెక్ట్ లిఫ్ట్ అంటా. హలో వస్తారా? ఇప్పుడు ఇవన్నీ కాదు. రాము కాలంటే నేను పబ్బుకి వెళ్ళి నాకు ఇలా ఒత్తించుకునేటప్పుడు నీకు 500 ఇస్తా. నీకు ఒక 500 అంటే పబ్బులోకి వెళ్ళినప్పుడు మామూలుగా అమ్మాయి పక్కన వచ్చి కూర్చుంటారు. ఇది వెరైటీ. మీరు వచ్చి నా పక్కన కూర్చొని ఒత్తుతాను. ఏ కావాలంటే మీరు ఏం మాట్లాడుతారు అర్థం కావట్లేదు. ఏమొస్తారు పబ్బుకి రమ్మంటారు, డైల వాళ్ళ పట్టుకుని పబ్బుకి రమ్మంటున్నారు, పిలుస్తున్నారు, ముందర నెడతా అంటారు, వెనక నెడతా అంటున్నారు. ఇప్పుడు ఏడో సోడా పెట్టించుకునే వాళ్ళు నాకు కావాలి ఇద్దరులో. అదే నా నేను చేతులు వేస్తే వేయించుకోవాలి, అరవకూడదు. ఎక్కడ నొక్కమంటే ఆడ నొక్కాలి మీరు. అప్పుడు మీరు నొక్కనని చెప్పకూడదు. అదే నా డాన్స్ లో నడుము పట్టుకొని వేస్తారు కదా, అవి కూడా కావాలి. నువ్వు పబ్బు గురించి మాట్లాడినట్లేదు, ఎక్కడో రూమ్లు బయట అయ్యని నీకు తెలుసా? అంటే నువ్వు వెళ్తావా రూములకి? హలో ఆగు, ఓయ్ నువ్వు ఆగు. నన్ను ఎందుకు పట్టుకుంటా? నువ్వు వెనకరా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇదిగో మీ ఇద్దరు వెళ్తే గనక ఇద్దరు తేడా అని చెప్పి రోడ్ల మీద అరుచుకుంటూ వస్తాం. మీ వెనక చెప్పండి. అది ఇద్దరు గేలు అని చెప్తా. చెప్పుకోండి. అంటే నువ్వు గేనేనా? ఎందుకు నమ్ముతారా జనాలు? నమ్మరు కదా. ఎందుకు నమ్మరు? మీరు అట్లా నడుచుకుంటూ వెళ్తారు. చెప్పిందా నమ్ముతారా? అసలు వెళ్ళేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెళ్ళాలి, లేదా ఇద్దరు అబ్బాయిలు అట్ట వెళ్ళకూడదు, ఇద్దరు అమ్మాయిలు వెళ్ళాలి. పెంచి కాదు మీ ఇద్దరు మాడ తేడా. తెలిసిద్ది మరి పద ఎవరు నొత్తో తెలిసిద్ది అన్నావుగా. మన ఇద్దరు వెళ్దాం పాపని. ఎవరు రారు, ఎవరు చూపిరు, ఇద్దరు తేడా అంటే ఒప్పుకోరు. మరి ఏదైనా చూపిమంటే చూపిరు. హలో కావాలంటే నేను మేకప్ వేసుకుని వస్తా. మేకప్ లేకపోతే కార్ వేసుకొస్తారా? కార్ లో మన ఇద్దరు వెనకాల కూర్చుందాం, నువ్వు డ్రైవింగ్ చేయి. తర్వాత ఈయన డ్రైవింగ్ చేస్తాడు, మన ఇద్దరు వెనకాల కూర్చుందాం. ఆ తర్వాత నేను ముందు కూర్చుంటే సరే. మరి తీసుకెళ్ళండి, పబ్బుకి వెళ్దాము. క్యాబ్ బుక్ చేయనా? వెళ్దాము. మరి బిల్లు మీరే కట్టాలి. వస్తారా? మరి ఇదిగో మరి నేను ఎక్కడ చేతులు ఏమన్నా వేయించుకోవాలా అట్ట. మరి బిల్లులు ఇవన్నీ కట్టి చప్పట్లు కొట్టుకోవడానికి వస్తారా? సరే వేరే అమ్మాయిని అక్కడికి వెళ్ళినా మాట్లాడతా. ఫస్ట్ ఏది ఒత్తుతావు? మళ్ళీ అక్కడికి వెళ్ళినా మోసం చేయకూడదు నన్ను. వేరే అమ్మాయిని అక్కడికి వెళ్ళి నాకు ఎవరు ఒత్తుతారా, నిన్ను ఒత్తుతారా, అవన్నీ సంబంధం లేదు. ఒత్తించుకునేది అయితే ఉంటది. నువ్వు ఒత్తాల్సిన నేను ఒత్తుతాను. నువ్వెందుకు ఒత్తుతావు? మేము ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకునేది ఏంటి? బొకడాగాడివి. ఇప్పుడు నేను బుక్ చేసిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఒత్తకుండా ఉంటా? నేను ఎందుకు ఊరుకుంటావు? వస్తాను. నువ్వు ముందే చెప్తాను అందుకని. సరే ఆడికి వెళ్తే నేను ముద్దు పెట్టమంటే ముద్దు పెట్టాలి, వాటేసుకోమంటే వాటేసుకోవాలి, చెయ్యాలి. అబ్బాయి చెప్తున్నాడు చెయ్యాలి, ఒప్పేసుకున్నాడు ఈ అబ్బాయి. పద వెళ్దాం ఇంకా. మరి ఒప్పుకున్నావు కదా? ఎందుకు ఒప్పుకున్నావు? మీరే అడుగుతున్నారు కదా రావాలి చెయ్యాలి అని. నేను పబ్బుకి నాకు లవర్స్ లాగా యాక్ట్ చేయండి అయ్యా అంటే మీరు మేమెందుకు దొరకం? మేము మీతో ఎందుకు చేయాలి? ఐశ్వర్య కావాలా? నీకు నీకేం కావాలి? కాజల్ అగర్వాల్ కావాలా? కావాలా? ఈసారి వచ్చినప్పుడు పిలుస్తాలే. రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తారు కాజల్ అగర్వాల్. ఈసారి వచ్చినప్పుడు పిలుస్తా. లేదు మీ లవరు. ఫ్రేమ్ లో లవరా? ఇప్పుడు వస్తారా రారా ఇద్దరు? మీతో పాటు నేను కూడా వస్తాను. మీ రూమ్కి వెళ్దామా? రూమ్ కింద కొత్త పబ్బు అన్న మళ్ళీ రూమ్ కొని అంటాను. మీ రూమ్ లో రెడీ అయ్యి
హెయిర్ అంతా పాడైపోయింది కదా మీరు. ఆటని వెళ్ళే వాళ్ళని వదిలిచ్చి అన్ని మాట్లాడదాం పద్ధతేనా? నీకు మరి ఇది పద్ధతేనా? పబ్బుకు రమ్మంటే సరే వస్తాం పదా అనొచ్చు కదా, మీరెందుకు అట్లా అనట్లేదు మరి? నువ్వు గుడికి వెళ్దాం రా అన్నావా, పబ్బుకి వెళ్దావా? ఎవడన్నా గుడికి 2 అబ్బాయిలతో ఎవడన్నా వస్తాడా? నేను అట్టాంటి గుడికి రాను. ఏ గుడికి వెళ్తారు మీరు? మేము పబ్బులకి ఆటలకే. ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా? మళ్ళీ పద మీ రూమ్ తీసుకోబండి, అందంగా రెడీ అయిపోయి అక్కడ ఏమన్నా చేసుకొని ఆ తర్వాత పబ్బుకి వెళ్దాం. ఏం చేసుకుంటావు? నీ ఇష్టం, నువ్వేం చేసినా ఓకే. ఏంటంటావు? కానీ మా ఇంట వంటలేదు తెలుసా, వేరే వాళ్ళు చేతులు వేసి చేయించుకోవటం. ఇప్పుడు అన్ని నువ్వే అడిగిన మళ్ళీ మీరే కదా నా మీద చేతులు వేసి వస్తానన్నారు, అదే ఒత్తించుకుంటాను. ఒత్తించుకో అని చెప్పేసి. అవును మీరు వేస్తానన్నా నేను వేస్తానని చెప్పలేదు కదా. ఇట్లా ఒత్తుతానన్నావు, మరి నేను సరే అన్నాను. సరే నీకు మళ్ళీ ఏం చెయ్యేస్తేనే భయపడిపోతున్నాను. లోపల రూమ్ తీసుకెళ్ళి ఏం ఒత్తుతాను నన్ను. ఇక్కడ ఎక్కడన్నా ఒత్తి చూపియండి, అప్పుడు రూమ్కి వెళ్ళగలుగుతాం. ఏడో చోట వస్తండి, వెళ్దాం మరి రూమ్ కి. మామూలుగా మీకు ఇది ఉంటే చాలా అని విన్నాను కానీ అందంతో పని లేదు అనుకున్నా. అవును నీకు టేస్ట్ ఉందా? సరే మరి పద వెళ్దాం. ఏంది ఇంక దానికేనా? ఎప్పుడు ఇదేనా ఏంది? వంట చేసి పెట్టు, టేస్ట్ ఏమన్నా కూర చేసి పెట్టు అంటున్నా. నేను అన్నది వేరే టేస్ట్. రెడీ అయ్యి వెళ్దాం ఇప్పుడు. 7ంటికి కరెక్ట్గా పబ్బు. ఇప్పుడు 6 అయింది, 1 గంట మీ రూమ్ లో ఉండి వెళ్ళిపోతాం. ఇంకా అదే చేసుడేనా? అదే చేయించుకొని ఒకటేసారి. సరేనా? వెళ్దామా మరి? పాండికా సరేలే, నేను వెళ్తున్నా మరి. ఎక్కడికి వెళ్తారు? పిలిచారు, దారిలో వెళ్ళే వాళ్ళు పిలిచారు, మాట్లాడారు, మళ్ళీ వెళ్తా అంటారు. ఊరికే మీతో మాట్లాడితే మీరు వస్తారా రారా అని టెస్ట్ చేశాను అంతే. ఇప్పుడు ఎందుకు వస్తారు? మేము అదేంది ఇప్పుడు తీసుకెళ్తాము.